సంపూర్ణంగా చెల్లించేవాళ్ళు. కానీ ఈరోజు ఆ ఫీజు రియంబర్స్మెంటు కేవలం ఒక సీలింగ్ పెట్టి 30,000 రూపాయలు మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవంగా చెప్తే మామూలు సబ్సిడీ. ఇది విద్యార్థులు ఎంతో ఆశతోటి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నది ఏంటంటే నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా, నాణ్యమైన విద్యను ఇస్తా, ఇంగ్లాండ్ అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో అక్కడి నుంచి తీసుకొచ్చి నేను నైపుణ్యాన్ని కల్పిస్తా అని చెప్పేదానికన్నా ముందు విద్యార్థుల్లో ఏదైతే ప్రవేశం వస్తుందో, కళాశాలలో ఉన్నత విద్యలో వస్తుందో వాటిని తప్పకుండా వాళ్ళకు అర్హత కలిగించే విధంగా చేయాలి. ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉండి తల్లిదండ్రులు కూడా చేయలేస్తూ ఉన్నారు. ప్రభుత్వము ఆయన ఏమంటున్నాడే వచ్చి నేరుగా విద్యార్థుల ఖాతాలోనే ఇస్తాను, అంతా తప్పించుకోవడం ప్రయత్నం మాత్రమే. ఇంకో పక్క యజమాన్యాలేమో మా గత 3 సంవత్సరాల నుంచి మాకు రావాలి కదా, మరి పిల్లల దగ్గర విధానం వసూలు చేసుకోవాలా అంటే రేపు రాబోయేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఎన్ఓసి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రభుత్వము ఒక పక్క ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకు వేరే ఉంది, బీసీ ఏదైతున్నారో బీసీలో ఉన్న వాళ్ళు ఇంకా బాగా ఆర్థికంగా ఉన్నారు, అలాగే కొంతమంది ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రి కట్టలేని పరిస్థితిలో ఉంటే విద్యార్థులు బలైపోయే అవసరం. అందుకే నేను ప్రభుత్వాన్ని చెప్తున్నాను, మీరు విద్యార్థులతో తగాదా పెట్టుకోకండి. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు విద్యార్థులతో తగాదా పెట్టుకుందో ఆ ప్రభుత్వం మనుగడ కొనసాగించలేదు. అందుకనే ప్రభుత్వం శశిభిషలు లేకుండా ఏ రకమైనటువంటి ఒక రెండవ ఆలోచన లేకుండా వెంటనే ఫీజు బకాయిలన్నీ కూడా చెల్లించి విద్యార్థులు ఒక విశ్వాసం కల్పించాలని, రాబోయే పరీక్షలు ఆత్మవిశ్వాసంతో రాయగలగాలి. అంతేగాని విద్యార్థుల్లో సంశయం ఉండి మళ్ళా రేపు ఎన్ఓసి రాకపోతే నేను పరీక్ష రాయకపోతే ఎట్లా అనేటువంటి సంశయం రావద్దని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని మంచి ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీరే దీనికి మంత్రి శాఖ, అందుకనే దీంట్లో 2 రకాలైనటువంటి మాటలు మాట్లాడడం సరైనది కాదు. ఏదైనా ఒకటి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ స్పష్టంగా ప్రకటన చేయాలి. యజమాన్యం వైపున్నారా లేదా పిల్లల వైపున్నారా, ఆ రకమైనటువంటి ఒక డైలమా లేకుండా ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని, లేని పక్షంలో విద్యార్థుల యొక్క ఉద్యమాలు ఇంకా బాగా బలపడే అవకాశం ఉంది. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన దిగే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు కూడా రేపు రాబోయే అసెంబ్లీలో దీన్ని ఒక సమస్యగా తీసుకొని ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. అందుకనే ముఖ్యమంత్రి చొరవ తీసుకొని వెంటనే ఈ బకాయిలు చెల్లించాలని నేను మనసారా కోరుతున్నాను. నియంత్రణ లక్షణం కాదా? ఆ రకమైనటువంటి పరిస్థితి దేశంలో కొనసాగితే దేశ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మేము మీ విడలు వంచుతాం, అదే రకంగా ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకుంటాం. ఇప్పటికైనా మీలో ఆ సోయి, మీలో ఆ విజ్ఞత కలిగి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి సంస్కారం లేదు కాబట్టి మా ఆవేదనను, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఈ ధర్నాల ద్వారా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా ఒక హెచ్చరిక మాత్రమే. మీ నిరంకుశత్వానికి, మీ దుర్మార్గానికి ఇదొక సూచిక మాత్రమే. మీరు అదే మీ లక్ష్యం, మేము ఈ రకమైనటువంటి వైఖరితోనే ముందుకు సాగుతామనేటువంటి దుర్మార్గమే మీ మనసులలో గూడు కట్టుకొని ఉంటే దానికి బుద్ధి ఎట్లా చెప్పాలో కూడా మేము ఆలోచించుకొని ఆ పందాన్ని కూడా ఎంచుకుంటాం అనేటువంటి హెచ్చరిక చేస్తూ, కులగణన జరగాలి, బీసీలది ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇమీడియట్గా పే చేయాలి, 42% రిజర్వేషన్లను చట్టబద్ధత రావాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఎర్రా సత్యనారాయణ గారు చేసినటువంటి
ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో పాలుపంచుకుంటున్నటువంటి మా విద్యార్థి మిత్రులకు బీసీ సంఘాల పెద్దలకు మా ఆడబిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు, సెలవు. ఇచ్చిండ్రు. బలహీన వర్గాల విద్యార్థులకు ఎవరు కూడా బడన్ కానియము, వాళ్ళందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ లోపల ప్రభుత్వమే భరిస్తుంది అనేటటువంటి హామీ ఇచ్చి ఈ రాష్ట్రంలో కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశారు. స్కూల్ స్థాయి నుంచి పడితే మెడిసిన్ వరకే కానీ ఇంజనీరింగ్ వరకే కానీ అంతా కూడా ప్రైవేట్ ఏం చేసిండ్రు. ఆ రోజు మనకి ఇచ్చినటువంటి హామీ ఏంటిదంటే బలహీన వర్గాలకు హామీ ఎటువంటి 2013 తర్వాత ఒకవైపేమో ఇంజనీరింగ్ విద్య కానీ మెడికల్ విద్య కానీ లక్షలాది రూపాయలకు ఫీజు పెంచి చేసుకుంటూ పోతుండ్రు. 35,000 మాత్రమే ఇస్తుండ్రు. అదే ఫీజు వస్తుంది, కేవలం బీసీలకు మాత్రమే వస్తలేదు. కాబట్టి ఇప్పటి నుంచి ఉద్యమ దిశ అనేటటువంటిది బకాయిల చెల్లింపులు కాదు అనేటటువంటి డిమాండ్ తోటి మనం ఈరోజు ప్రధాన డిమాండ్గా మనం తెలంగాణ బీసీ సంఘం పోయన్నా మనకు వందగుంది చూడవే రవ్వన్నా బీసీ సంఘం పోయన్నా మనకు బండారు కత్తన్నా పోయన్నా మనకు వందగుండు చూడవే మాయన్నా బండారు కత్తన్నా. కావాల్సింది 97 నుంచి 2013 వరకు ఉన్నటువంటి